తీసుకో. అమ్మా ఏంటిది? ఇలాంటి పని చేయడం కరెక్ట్ కాదు. దేవుడికి నా మొర చెప్పుకుందామని వచ్చానమ్మా. కాని ఈ దేవత నా మొర ఆలకించిందమ్మా. నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలమ్మా. వంకలున్న ప్రతి ఊళ్ళు రాక్షసులు కాదంటారు. అలానే ఈ కాంతమ్మ కడుపున పుట్టినంత మాత్రాన ఈ నీలాంబరి దుర్మార్గురాలు కాదు. పైకి దుర్మార్గురాల్లాగే కనిపించినా మనసు ఎన్నపూస. కాంతమ్మ చేసిన తప్పుకి ఈ అమ్మాయిని శిక్షించకూడదు. ఏటే కిడ్నాప్ చేస్తాను? కంటి ముందు శత్రువుని పెట్టుకుని కదలవే. రే అనియా, మన ప్లానింగ్ మారిపోయిందిరా. ఏం మాట్లాడుతున్నావే? అవునరా అనియా, నీలాంబర్ని కిడ్నాప్ చేయడం కరెక్ట్ కాదురా. నీలాంబర్ని కిడ్నాపింగ్ చేస్తే ఆ పాపం మనకు చుట్టుకుంటుందిరా. మన సావు మనం సద్దా. వస్తున్నాను. ఇదిగో సిట్. ఏటిలా మాడుతుంది? ఎందుకురా అంత కోపంగా ఉన్నా? కోపంగా ఉండకేం చేయాలి? ఈ గుడి మీద దూకు సామంటావా? ఏడ్రా మాటలో. మరి కాకపోతే ఆ కాంతం కూతురిని కిడ్నాపింగ్ చేసేసి కాంతమ్మని బ్లాక్మెయిలింగ్ చేసేసి ఈ కేసును తప్పించుకుందాం అనుకుంటే ఆ నేల మరి కిడ్నాప్ చేయాలంటే పాప అంటావా? ఇప్పుడు పాప పుణ్యాల గురించి ఆలోచించే సమయం ఉందా? నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావురా అన్నయ్య. నీలాంబరి కూడా ఆ కాంతమ్మలాగే సెడ్డదేమో అనుకున్నాను. అహంకారంతో కళ్ళు నెత్తికెక్కిన దుర్మార్గురాలు అనుకున్నాను. కాని ఆవిడ మనసు ఎదుటి వాళ్ళ కట్టం సుత్తి ఇట్టే కరిగిపోద్దని ఇందాకే చూసాన్రా. ఆ కాంతమ్మకి నీలంబరికి అస్సలు సంబంధం లేదురా. ఆ కాంతమ్మ కడుపున తప్పు పుట్టిందిరా. అట్టాటి మంచి అమ్మాయిని తెచ్చి కిడ్నాపింగ్ చేసి బాధ పెట్టడం కరెక్ట్ కాదనిపించిందిరా. అందుకే వెనకొచ్చేసాను. అంటే నీ తోడబుట్టిన అన్నయ్య కంటే ఆ కాంతం కూతురు ఎక్కువైపోయిందా? సరే, ఆ అమ్మాయి మంచిదే. అయినా మనం ఏమైనా చంపేస్తున్నామా? 4 రోజులు ఉంచి ఆ కాంతం నిజం చెప్పంగానే ఒకేస్తాం కదా. ఆ 4 రోజులైనా అంత మంచి మనిషిని ఇబ్బంది పెట్టడం నాకు నచ్చలేదురా. అందుకే ఒకేసి వచ్చేసాను. ఇక నువ్వు ఆ విషయం మర్చిపో. నేను ఇంకో ప్లానింగ్ గురించి ఆలోచిస్తాను. అవసరమైతే ఆ కాంతమ్మతో పోరాడతాను. నిన్ను మాత్రం నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. అక్కర్లేదే, నువ్వేవీ చేయక్కర్లేదు. నాకు అర్థమైపోయింది నీకు నాకంటే ఆ కాంతం కూతురి ఎక్కువని. అదేమన్నా నీకు మందు మాకెట్టిందటే? అనియా, నేను చెప్పేది నువ్వు మంచోళ్ళకి సెడిసేయటం కరెక్ట్ కాదు. అది మనకి క్షేమం కూడా కాదురా. ఇందాక పంతులు గారు కూడా చెప్పారు కదా, నువ్వు ఈ కేసు నుంచి బయటపడతావని. అంటే ఇంకేదో దారి దేవుడే చూపిస్తాడో. నువ్వేం బాధపడుకో, ధైర్యంగా ఉండు. ఇంకే ధైర్యమే? కాళ్ళు 2 నరికేసి కాసిదాకా నడుచుకుంటారమన్నట నీలంటుడు. ఉన్న ఒక్క దారి వదిలేసి ఇంకో దారి ఎతకమంటావంటే పిచ్చి మొకందానా? నీ వల్ల కాదు, నాకు అర్థమైపోయింది. నేనే వెళ్ళి ఆ నీలంబర్ని కిడ్నాప్ చేసుకొచ్చేస్తాను. చూస్తా ఉండు. ఆగ్రా, నేను చెప్పేది కాస్త తినరా.
మనం సెడిసేయాలంటే ఎదురుగా ఉండే వాళ్ళు కూడా సెడ్డోలై ఉండాలిరా. మంచాలకి సెడిసేస్తే మనం మనుషులమే కాదురా. మంచితనం మంచితనం అంటున్నావు. అసలు ఆ నీలాంబర్ చేసిన మంచితనం ఏంటే? అసలు దానిలో చూసిన గొప్పతనం ఏంటే? ఏటా ఎదుటి మనిషికి కట్టం వచ్చిందంటే ఎన్న పూసలాగా కరిగిపోయే గొప్ప గుణం ఉందిరా. అందుకే తన ఇంట్లో పని మనిషికి కట్టం వచ్చిందని తెలిసి తన 2 బంగారు గాజులు ఇచ్చేసిందిరా. దాంతో తెలీదా ఆ నీలాంబర్ది ఎంత గొప్ప మనసు అని? ఆహా, అంత గొప్ప మనసు అయితే వాళ్ళమ్మతో చేతులు కలిపి మన మీద సిద్ధులు ఎందుకు తొక్కిందంట? నా మీద చెయ్యి ఎందుకు ఎత్తిందట? మనతో గొడవ ఎందుకు ఎట్టుకుందంట? అదంతా ఆ నీలాంబరి నిజమైన ప్రవర్తన కాదురా. అదంతా ఆళ్ళమ్మ కోసం. ఆళ్ళమ్మని బాధ పెట్టడం ఇట్టం లేకో, లేదా ఆళ్ళమ్మ పెంపకంలో పెరగడం వల్ల తప్పని పరిస్థితుల్లో తనకిట్టం లేక అలా ప్రవర్తిస్తుందిరా. మనకందరికీ కనపడే నీలాంబరి నిజం కాదురా. తనలో మనకి తెలియని నీలాంబరి మరొకటుందిరా. ఆ నీలాంబరిని నేను ఈరోజు చూశాను. ఆమె మంచితనానికి, ఆమె మానవత్వానికి తన అభిమానులైపోయాను. అందుకే తప్పుడు పని చేయలేక తలంచుకొని వచ్చేసాను. అబ్బా, కట్టం వచ్చిందంటే గాజులు ఇచ్చింది, నట్టం వచ్చిందంటే చెవు ఇచ్చిందని కాదే. యువతల జైలుకి వెళ్ళబోయేది నేనున్నాను. నా సంగతి ఏంటి? చెప్పాను కదా నిన్ను నేను కాపాడుకుంటానని. ఈ విషయం ఇంతటితో ఓకే. నేను ఒకేను. ఎందుకంటే జైలుకి వెళ్ళబోయేది నువ్వు కాదు, నేను. నా జాతరలు నేను పడాలి కదా. అంటే ఏడు చేస్తావురా? ఇప్పుడు నీలాంబర్ని కిడ్నాపింగ్ చేస్తావా? 100% చేస్తాను. నువ్వు కిడ్నాపింగ్ అంటే కనుక నేనొచ్చి అడ్డుపడతాను, అది గుర్తుంచుకో. అంటే ఏంటే? దానికోసం నన్ను ఎదురెత్తావా? నీలాంబరి కోసం కాదు, మంచి మనుషుల కోసం. నిన్నే కాదు, ఆ దేవుని కూడా ఎదురిస్తాను. అబ్బో, దిగొచ్చిందండి బాబా దేవత. సరే, కిడ్నాపింగ్ చేయను, నీకు మాడేస్తున్నాను. నిజమా? నిజంగా సేవా? 100% చేయను, నీకు మాడేస్తున్నాను. కానీ ఈ కేసు నుంచి నేను బయటపడతాను. ఎలా ఎలా బయటపడతావురా? నేను చెప్పను, సస్పెన్స్. ఏం జరుగుతుందో నువ్వే చూసి తెలుసుకో. అరే, అసలు మనసులో ఏముంది? కిడ్నాపింగ్ చేయనంటాడు, కేసు నుంచి బయటపడిపోతానంటాడు. అసలు ఏడు చేయబోతున్నాడో? అసలు నాకేంటి అర్థం కావట్లేదు బాబాయ్. దేవుడా, మా అన్నీ కేసు నుంచి బయటపడాలి. అలాగని ఆ నీలాంబరికి ఎలాంటి కట్టం కలగకూడదు. అందరినీ నువ్వే కాపాడాలి సామే. అమ్మా కాంతమ్మ గారు, మీ చేతుల మీదుగా అందరు పెళ్లి కొడుకులకి తాళిబొట్లు ఇవ్వమ్మా. మాంగళ్య ధారణ గావించండి బాబు. ఓం ధ్రుందే రాజా వరుణో ధ్రుం దేవో బృహస్పతి ధ్రుం తైంద్రశ్చాగ్నిశ్చరాశ్రం ధారేతాం ధ్రువం అయం ముహూర్త సుముహూర్తోస్తు మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే భద్రాతి శుభగే త్వం జీవ శరదాగండి.
ఎవరు నువ్వు? ఆ అమ్మాయి తండ్రిని. అయితే వచ్చి అక్షంతలు వెయ్యాలి కానీ ఆపడమేంటి? జరుగుతున్న పెళ్లిళ్లలో నా కూతురు కూడా ఉంది. నాకు తెలియకుండా వచ్చి నాకిష్టం లేని వాడితో తాళి కట్టించుకుంటుంది. అదంటే చిన్నపిల్ల, తెలుసో తెలియకో తప్పు చేస్తుంది. మీరు పెద్దవారు, పైగా మా వార్డు కాబోయే కార్పొరేటర్. మీరెలా తప్పు చేస్తారండి? ఏం మాట్లాడుతున్నావు? కాంతమ్మ తప్పు చేయడమా? మరి కాదా? నా కూతురు డబ్బులో పుట్టింది, డబ్బులో పెరిగింది, నా ఇంట అష్టైశ్వర్యాలు అనుభవించింది. అలాంటిది కాని గతి లేని వాడిని పెళ్లి చేసుకుని రేపొద్దున ఎలా సుఖపడుతుంది? ఈడికా పెద్ద చదువు లేదు, ఉద్యోగం లేదు, ఆస్తిపాస్తులు లేవు. మరి నా కూతుర్ని ఎలా పోషిస్తాడు? ఎలా సుఖపెడతాడు? చెప్పండి సమాధానం. అబ్బో, వీడడిగే ప్రశ్నల్లో లాజిక్ ఉంది, న్యాయం కూడా ఉంది. కానీ అలా అని అందరి ముందు వీడి వైపు మాట్లాడలేను కదా. ఏయ్, ఈ వ్యవహారం తాలిగట్టేదాకా వచ్చింది. ఇప్పుడొచ్చి ఆగండి అని అడ్డుపడిపోతే ఆగిపోతాయేంటి? మా అక్క ఒక్కసారి కమిట్ అయితే ఆవిడ మాట ఆవిడే ఏందో. నువ్వు నోర్మై. చూడండి, మీ అమ్మాయి ఇతన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడిందని మీ నోటితో మీరే చెప్పారు. ఇప్పుడు అతని దగ్గర డబ్బు లేదనో ఉద్యోగం లేదనే కారణంతో వాళ్ళని విడదీస్తే అమ్మాయి అతన్ని మర్చిపోగలుగుతుందా? మీరు చూపించే గొప్పింటి సంబంధం చేసుకొని ఆ ఇంట్లో సుఖంగా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఈ మాటలు చెప్పడానికి బాగానే ఉంటాయండి. మీకు కూతురుంది కదా, ఆవిడ గారికి పాలు అమ్ముకునేవాడుకో పేపర్ వేసేవాడుకో ఇచ్చి పెళ్లి చేయమంటే చేస్తారా? ఖచ్చితంగా చేస్తాను. మీ కూతురు ఎలాగో డబ్బున్నోళ్ళు తప్ప వేరేమని ప్రేమించదు కాబట్టి అంత ధైర్యంగా చెప్తున్నారు. నిజంగానే మీ కూతురు ఏ కూరగాయలు అమ్ముకునేటోడో లేదా పాలు అమ్ముకునేటోడిని ప్రేమించింది అనుకోండి, నిజంగానే ఇచ్చేస్తారా? 100% చేస్తాను చేస్తాను చేస్తాను. చాలా. చూడండి, మీ అమ్మాయి మేజర్ అండి. తన ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకునే హక్కు, అధికారం తనకున్నాయి. అబ్బాయికి ఈ రోజు ఉద్యోగం లేకపోయినా రేపైనా సంపాదించుకుంటాడు. తన భార్యని సంతోషంగా చూసుకుంటాడు. అమ్మా కాంతమ్మ గారు, ఇక మాంగళ్య ధారణ కావిద్దామా? అలాగే పంతులు గారు. బాబు, అందరూ మాంగళ్య ధారణ కావించండి. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే భద్రాం శుభగే సంజీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తస్తు ముహూర్తస్తు శతమానం భవతి సదాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. సత్యవతికి కడుపు చేయడమే కాకుండా కోర్టులో సాక్ష్యం చెప్పకుండా ఆ అమ్మాయిని మర్డర్ చేసినందుకు నీ అన్నకు మినిమం 14 ఏళ్ల జైలు శిక్ష లేదా ఉరి శిక్ష పడటం ఖాయం. ఎలాగైనా సరే మీ భాస్కర్ అన్నయ్యని ఆ కాంతమ్మకి అతి ముఖ్యమైన మనిషిలా నువ్వు మార్చాలి. మీ అన్నయ్యని కాపాడడం తప్ప ఆ కాంతమ్మకి వేరే దారి లేకుండా చేయాలి. అప్పుడే ఈ కేసు నుంచి మీ అన్నయ్య బయటపడతాడు.
ఏంటిది? నీకెవరు పిచ్చా? అనియా ఏం చేస్తున్నావురా? అనియా రే అనియా ఎంత పని చేసావురా? కాంతమ్మ మీద కోపంతో నీలాంబరి మెడలో తాళి కట్టేశావా? ఓరి దుర్మార్గుడా, ఎంతకి తెగించావురా? నా కూతురు మెళ్ళో తాళి కడతావురా? అరే సచ్చినోడా, నా మేనగోళ్ళ మేళ తాళి కట్టేస్తావా? అంటే మేమిద్దరం ప్రేమించుకున్నామండి. మీ అమ్మాయి మీ ముందు చెప్పడానికి భయపడుతుందండి. మీరు అలాగా పాలనుకునేటోడికి కూడా ఇచ్చేస్తున్నారు కదా, అందుకే ధైర్యంగా తాళి కట్టానండి. ఆయ్ మీకు కూతురుంది కదా, ఆవిడ గారికి పాలు అమ్ముకునే వాడికో పేపర్ వేసేవాడికో ఇచ్చి పెళ్లి చేయమంటే చేస్తారా? ఖచ్చితంగా చేస్తాను. సభాష్, చాలా మంచి పని చేసేవయ్యా. ప్రేమించిన వాళ్ళకి ఇంత ధైర్యం ఉంటే ప్రేమికులు ఆత్మహత్యలే ఉండవయ్యా. ఏది ఏమైనా నువ్వు చాలా గ్రేట్ కాంతమ్మ. నీకంటి ముందు నీ కూతురు తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటుంటే పల్లెత్తు మాట అనలేదు చూడు. అక్కడే నీ గొప్పతనం ఏంటో, నీ క్యారెక్టర్ ఏంటో మాకు అర్థమైందమ్మా. కాంతమ్మ జిందాబాద్! 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 అది కాదండి. అబ్బబ్బబ్బబ్బబ్బ! మీరు నిజంగా దేవత కాంతమ్మ గారు. మీ గురించి నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటుంటే నిజంగా మీరు దుర్మార్గులు అనుకున్నానండి. కానీ మీ మంచితనం ఏటో, మీ మానవత్వం ఏటో, గొప్పతనం ఏటో ఇప్పుడు కల్లారా చూస్తున్నానండి. మీ స్థానంలో గనక మరొక తల్లే ఉండుంటే ఓ పేదవాన్ని పెళ్లి చేసుకున్నందుకు కూతుర్ని సీకొట్టేది, అల్లుని సాగుకొట్టించేది. కాని మీరు గొప్ప మనసుతో అలా ప్రేమను అర్థం చేసుకుని అక్షింతలేసి ఆశీర్వదించడానికి సిద్ధపడిపోయారు. ఇంకా ఆలస్యం ఎందుకండి? ఆశీర్వదించండి. రండి రానియా. చాలే నోర్మల్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జరిగిన పని ఎలాగో జరిగిపోయింది. ఇంకా ఎందుకు కంగారు పడతావు? ఈ పెళ్లికి నేను కాదంటే కదా. అమ్మా! అవునమ్మా, నువ్వు భాస్కర్ని ఇష్టపడ్డావని, అతన్ని పెళ్లి చేసుకుంటానని నాతో ఒక్క మాట చెప్పుంటే నేనే స్వయంగా నీకు పెళ్లి చేసేదాన్ని. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. ఈ దేవుడి సన్నిధిలో మన ఎమ్మెల్యే గారి సమక్షంలో మీ ఇద్దరూ ఒకటయ్యారు.
అంటే ఈ పెళ్లి నీకు ఆ, నీకిష్టమైన పెళ్లి నాకిష్టం ఉండదా అమ్మా? నాన్న భాస్కర్, ఇలారా. హాయ్. పంతులు గారు, దండలు తీసుకురండి. పిల్లలు ఇష్టపడ్డారు. ఏదినా?